తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ని ప్రకటించుంటే బాగుండేది. తెలుగుదేశం అధ్యక్షుడిగా లోకేష్ని ప్రకటించి నేను ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటా, పార్టీ నడుపుకొచ్చేది లోకేష్, అది రియల్ పట్టాభిషేకం. లేదా నేను తెలుగుదేశం అధ్యక్షుడిగానే ఉంటాను, గౌరవమైనటువంటి సలహాదారుగా ఉంటాను, ముఖ్యమంత్రిగా లోకేష్ని పెడతా, పక్కన పవన్ కళ్యాణ్ పెడతానా, కొత్త రక్తాన్ని స్వాగతించండి, నా దగ్గర కొన్ని లోపాలు జరిగినాయి, నేను చెప్పిన కొన్ని చేయలేకపోయాను, దాన్ని నా లోకేష్ కూడా ప్రశ్నిస్తున్నాడు, కాబట్టి ఇక పైన ఫెయిర్ గా వాళ్ళిద్దరు కలిసి నడుపుతారు, వీళ్ళు చెప్పేదాన్ని ఖచ్చితం నేను భరోసా, వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే నేను క్లియర్ చేస్తా అంటే పార్టీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని ముందుగా ట్రయల్ రన్ ఏమన్నా చేస్తున్నారేమో చంద్రబాబు గారు. అదేం లేదు, పార్టీ వాళ్ళందరూ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు, జనం యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం, ఆ భయం వదిలేయాలి. అంటే ఏ మహానాడులోనే ఎలాగే ప్రకటించేస్తారేమో నెక్స్ట్ చెయ్యరు కదా, చెప్పేశారు కదా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఆయనేననేసి. ఈయన అన్నారు, లోకేష్ అన్నారు, చెప్పడం అట్లా చెప్పేటట్టయితే లోకేష్ చెప్పేసేవాడు. సమస్య ఏంటంటే లోకేష్ చేత్తో అక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్ అలాగే అన్నారు, కేసీఆర్ అలాగే అన్నారు, నేనే ఉంటాను ఏదో ఉంటాను, ఏమైంది అందుకే జనాలు పక్కన పెట్టారు. అదే కదా ఇక్కడ కూడా చెప్పాలంటున్నా నేను, చెప్పకపోతే దెబ్బతింటారు. ఎందుకంటే ఈయన వయసు ఇప్పుడు 70-72 వచ్చినట్టుంది, రేపు వృద్ధాప్యం పెరిగిపోతుంది. ఇప్పుడు మొన్నటి ఇష్యూ తర్వాత ఆయన మాట తీరులో చాలా తేడా వచ్చింది, ఇదివరకు ఉన్న అగ్రెసివ్నెస్ స్పీచ్ లో పోయింది. ఇంకోటి భయపడిపోతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్ళింది. దాని నుంచి బయటపడాలంటే భయం లేకుండా మాట్లాడుతున్నటువంటి వాడు లోకేష్, ధైర్యంగా మాట్లాడుతున్నాడు లోకేష్, ప్లస్ యువరక్తం